హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మా గణపయ్య అయితే పూజలు అందుకున్నాడండి. ఇంకా ఇప్పుడైతే నిమజ్జనానికైతే టైం వచ్చేసిందనమాట. ఇంకా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోలేం కదండీ ఇంట్లో. ఇవాళ అయితే నిమజ్జనం చేయాలని ఫ్యామిలీ అందరం కలిసి అయితే చెరువు దగ్గరికైతే వెళ్తున్నామనండి. అక్కడైతే నిమజ్జనం చేద్దామని డిసైడ్ అయ్యి కార్లో అయితే ఇలా తీసుకెళ్తున్నామన్నమాట. ఒక్కసారి మా గణపతిని చూడండి, అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పండి. ఇలా తీసుకెళ్తుంటే కొద్దిసేపు తర్వాత అయితే మా బాబు ఈ రకంగా అయితే ఏడ్చాడనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వద్దు మమ్మీ గణేషుడిని నిమజ్జనం చేయొద్దు, నీళ్ళల్లో వెయ్యొద్దు అంటున్నాడు. మన దగ్గరనే ఉంచుకుందామని చెప్తున్నానమాట. నేనేం చెప్పానంటే, మన దగ్గర ఉంచుకోలేం నాన్న, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఎలా ఉన్నావో గణపయ్య కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, చెరువులో నిమజ్జనం చెయ్యాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు పెట్టుకుందాం అప్పుడు అని చెప్తున్నా. వద్దు అని అంటున్నాడు అనమాట. కానీ మనం ఇంట్లో అయితే ఉంచుకోలేం కదండి. ఎంతైనా చిన్నపిల్లలకు గణపతి అంటే అదొక చెప్పలేని ఎమోషనల్ అనేది నాకు అర్థమైపోయిందనమాట. ఇలా చాలామంది పిల్లలు కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు.